స్టార్ట్ చేద్దాం. అందరు నమస్కారం అండి. అంటే ముందు విజువల్స్ తీసుకుంటున్నారా లేకపోతే? అవునా, ఓకే. బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ అయిందా? గౌరవ శాసనసభ్యుల అభిప్రాయాలు, ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వానికి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఏ విధంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఫోకస్డ్ విధానంలో ఆ మార్పు తీసుకురాగలుగుతాం, దానిపైన రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం అనుక్షణం వివిధ శాఖల పనితీరు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో దానిపైన జరిపిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే రిజల్ట్స్, నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో మనం ఎక్కడున్నాం, అభివృద్ధి బాటలో ముందుకెళ్ళాలన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు మనం చేపడితే బాగుంటుందని దానిపైన అందరం కూలంకుషంగా కూర్చుని దాదాపు 3 గంటల సేపు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అందులో స్థానిక ప్రజాప్రతినిధులుగా ప్రజలు కోరుకునే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ అంశాలపైన స్పందించడమే కాకుండా నివేదికలు రూపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజున మేము అందించే విధంగా ఒక చక్కటి కార్యాచరణ ఈరోజు సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా మనకి ఐవీఆర్ఎస్ ద్వారా మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ శాతం సంతృప్తి చెందారో ఆ అంశాలపైన చర్చించుకున్నాం. ఏ అంశాలపైన ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి లేదో వాటిపైన కూడా మేము చర్చించుకున్నాం. ఈ కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆర్థిక అంశాలు, కొన్నేమో నాన్ ఫైనాన్షియల్ అంశాలు, వాటిపైన కూడా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుని ఈ వేసవి కాలంలో మేము చేపట్టాల్సిన పనులు, అది మంచినీటి కార్యక్రమం కానివ్వండి, లేదా జల్ జీవన్ మిషన్ ద్వారా తీసుకురావాల్సిన నిధులు కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగంలో అంతర్గత రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రజలకి సౌకర్యం పెంచే విధంగా ఆర్టీసీ సర్వీసెస్, అదేవిధంగా బస్ స్టాండ్స్, వీటితో పాటు ఎక్కువగా ప్రజలు క్షేత్రస్థాయిలో కొంతమంది బాగా ఇబ్బంది పడేది పెన్షన్ల విషయంలో, అది కూడా నమోదు చేసుకుని పూర్తి స్థాయి వివరాలు తెచ్చుకొని ఎంతమంది లబ్ధిదారులు కోరుకుంటున్నారు, పెండింగ్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా మనం ముఖ్యమంత్రి గారికి నివేదిక అందించేదాన్ని దానిపైన మేము చెక్ చేసుకున్నాం. అన్నా క్యాంటీన్ల నిర్వహణ పైన సమీక్షించుకున్నాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అందించాల్సిన ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రభుత్వ పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్స్లోనూ వాటి నిర్వహణ, అక్కడున్న వసతులు సౌకర్యాలపైన కూడా లోతుగా మేము ఈరోజు చర్చించుకున్నాం. ప్రాథమికంగా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకూడదు, మన ప్రాంతంలో ఏలూరు జిల్లాలో మనం చేపట్టే కార్యక్రమాలు అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట పెంచడమే కాకుండా మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఆకర్షించాలి అనే ఆలోచనతోటి అందరం కూడా ఏకదాటిపైన ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైతే భూములు మాకు అవకాశం ఉందో, అది రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, డీకేటీ భూములు కానివ్వండి, గతంలో ఏపీఐసీకి అందించిన 174 ఎకరాలు మన ప్రభాకర్ గారి కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, వీటన్నిటిని మేము లోతుగా సమీక్షించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ని ఆకర్షించే విధంగా, తద్వారా ఉపాధి కల్పించే విధంగా ఖచ్చితమైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ఈ రోజున నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉద్యాన పంటలపైన ఫోకస్ పెట్టామో, హార్టికల్చర్ పైన ఎక్కువగా మన జిల్లాలో ప్రాధాన్యత ఇస్తేనే మనం మన జిల్లాల్ని 5వ స్థానం నుంచి 3వ స్థానం తీసుకెళ్లాలన్న ఒక నిర్ణయం గతంలోనే మనం డిఆర్సీలో తీసుకున్నాం. దానికి అనుగుణంగా ఇండస్ట్రియలైజేషన్ కూడా చేయాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు వాళ్ళకి భూములు చూపించి ఈ ప్రాంతంలో అటువంటి వెసులుబాటు కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున చాలా సీరియస్గా ఆ అంశాలపైన చర్చించుకున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే పంట కాలువల గురించి, కొత్తగా ఏమైనా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి గురించి కూడా మేము ఈరోజు
గుర్తించి ప్రత్యేకంగా పర్యాటక విభాగం ద్వారా మన ప్రాంతంలో ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ఆ ప్రతిపాదనలు కూడా అందరూ కూడా చర్చించారు. పాపికొండల ప్రాంతంలో మనకి పోలవరం నిర్మాణం జరుగుతున్న తరుణంలో అక్కడ రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసి పాపికొండల నుంచి కూడా మనం టూరిజం సెక్టర్ని ఇంప్రూవ్ చేసే విధంగా ముందుకెళ్దామని ప్రత్యేకంగా కోరుకున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర గెస్ట్ హౌసెస్ నిర్మాణం, అక్కడికి 2 లేన్ల రహదారిని 4 లేన్ల రహదారిగా మార్చడం, ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కటి సూచనలు ఇచ్చారు. విచ్ ఆర్ ప్రాక్టికలే కాదు, ఇంప్లిమెంటబుల్. ఈ 3-4 నెలల్లోనే మేము చేపట్టబోయే కార్యక్రమాలు వాటిపైన దృష్టించాం. ఏలూరు కార్పొరేషన్ గురించి చంటిగా చాలా క్లియర్గా కొన్ని అంశాలు ప్రత్యేకంగా శానిటేషన్ పైన దృష్టి సారించాలనే విషయం చెప్పారు. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు కూడా స్పందించి రాబోయే రోజుల్లో 10 రోజుల్లోనే ఒక 50 మంది సిబ్బందిని అదనంగా తీసుకుని ఎక్కడ కూడా శానిటేషన్ ఇష్యూస్ లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండింటినీ మేము కలుపుకొని భవిష్యత్తులో చేపట్టాల్సిన కొన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ఆయన దగ్గర నుంచి ఆ స్పందన వచ్చే విధంగా ఒక చక్కటి ప్రజెంటేషన్ చేద్దామని అందరం కూడా ఒక మంచి వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా మన జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలకి మేలు చేయాలి. కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున అందిస్తున్న సహాయం సహకారం పోలవరం నిర్మాణంలో, పోలవరం నిర్వాసితుల విషయంలో కానివ్వండి, ఆ ప్రాంతంలో నిర్మాణం చేయాల్సిన కళాశాలల విషయంలో కానివ్వండి, ప్రత్యేకంగా హౌసింగ్ విషయం గురించి కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ప్రస్తావించారు. అది కూడా ఇమీడియట్గా ల్యాండ్ ఇవ్వని వాళ్ళకి భూములు ఇచ్చే విధంగా స్థలాలు కేటాయించే విధంగా, కన్స్ట్రక్షన్లో ఉన్న నిర్మాణాలు ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యేకంగా వాటిపైన దృష్టి పెట్టి వాటిని కూడా పూర్తి చేయాలనే ఆలోచన మన ధర్మరాజు గారు కూడా ప్రతిపాదించారు. ఖచ్చితంగా అది చక్కటి సలహా. ఎక్కడైతే మనం సెమీ కన్స్ట్రక్టెడ్ హాఫ్ ఫినిష్డ్ ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయో పాఠశాలతో సహా వాటిపైన దృష్టి సారించి ఇమీడియట్గా టేకప్ చేస్తాం. వైద్య రంగంలో అందించాల్సిన కొన్ని అదనపు సహాయం గురించి, కొన్ని కొత్త పరికరాల గురించి అవి కూడా డిస్కస్ చేసాం. వాటి గురించి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తాం. 2026 ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా ఏలూరు జిల్లాకి ఒక అద్భుతమైన కార్యాచరణతో ప్రజలందరికీ మేలు చేసే విధంగా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి లోపం లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గురించి ఆల్రెడీ గౌరవ మంత్రివర్యులు సత్య యాదవ్ గారితో మాట్లాడానండి. ఆయన కూడా ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి రిపోర్ట్ తెప్పించుకుంటా అన్నారు. కమిషనర్ హెల్త్ ఆయనతో కూడా మాట్లాడాం, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ గారితో కూడా మాట్లాడాం. త్వరలోనే ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మీరే చూస్తారు రిజల్ట్స్ అక్కడ ఇంకా మెరుగుపరిచే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అక్కడ మనం అందించాల్సిన సౌకర్యాలు ఇంకా పెంచాలి, పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారనే విషయం ఆయన ఈరోజు తెలియజేశారు. తప్పకుండా దానికి మీట్ అయ్యే విధంగా మేము ఆ స్టెప్స్ తీసుకుంటాం. ఈరోజు జిల్లా స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు నేను రాగానే జేసీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడానండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పుకార్లు, రూమర్స్ మన జిల్లాలో కూడా ప్రభావితమైనాయి. ఎందుకంటే సాధారణంగా 12 నుంచి 14 వేల బుకింగ్స్ అవ్వాల్సిన ఏలూరు జిల్లాలో 50 వేల బుకింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఈ విధమైన ఒక ఆందోళన ప్రజల్లో నిజంగానే కొరత ఉంటే ఇబ్బంది అవుతుందనే భావన ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. దయచేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిపాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,80,000 బుకింగ్స్ ప్రతిరోజు అయ్యే పరిస్థితి, డెలివరీస్ అయ్యే పరిస్థితి. ఈ 6 రోజుల్లో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 9వ తారీఖున ప్రకటించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని రోజులు 3 లక్షలు ఇచ్చాం, కొన్ని రోజులు 2,90,000 డెలివరీలు ఇచ్చాం. సో ఎక్కడ కూడా కొరత లేకుండా డొమెస్టిక్ ఎల్పిజి కన్జ్యూమర్స్కి వాళ్ళ గృహాలకు ఉపయోగపడే గ్యాస్ సిలిండర్లు మాత్రం ఎక్కడ కూడా కొరత లేకుండా 100% మేము సప్లై చేస్తాం. ఇది వాస్తవం. దయచేసి ప్రజలు ఇది తెలుసుకోవాలి. మీరు ఆందోళన చెందొద్దు. కావాలని కొంతమంది సోషల్ మీడియాలో ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు. అంతర్జాతీయ సమస్య ఇది. దాన్ని అధిగమించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు. మనకు కూడా 21వ తారీఖున మనకి విశాఖపట్నానికి మనకి షిప్ రాబోతోంది. సో మనకి సప్లైస్లో అంతరాయం ఎక్కడ ఉండదు అనేది స్పష్టమైన ఇన్ఫర్మేషన్ తోటే మేము చెప్పడం జరుగుతుంది.
అంటే ఫుడ్ ఏ పదార్థాల విషయంలో ఓకే చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను, మీకు వివరణ ఇస్తాను. గతంలో ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు మనకి ప్రత్యేకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవారు. అది హెల్త్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈరోజు పౌర సరఫరాల శాఖ నుంచి మాకున్న లీగల్ మెట్రాలజీ విభాగం, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ప్రధానమైన నగరాలు విశాఖపట్నం నుంచి ప్రారంభించాం. విశాఖపట్నం చేసాం, విజయవాడ చేసాం, గుంటూరు చేసాం, తిరుపతి చేసాం. ఈ 4 నగరాల్లో కూడా మేము రకరకాల శాంపుల్స్ సేకరించి దాడులు చేసి కేసులు బుక్ చేసాం. Tier 2 సిటీస్కి రావాలి. సిబ్బంది కొరత అనేది వాస్తవం, ఎందుకంటే అప్పటి నుంచి రిక్రూట్మెంట్ జరగలేదు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ రోజు నుంచి ఇప్పటివరకు 59 ఖాళీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు ఇంకా అట్లానే కొనసాగుతూ ఉన్నాయి. వాటిని మెరుగుపరచడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ క్వాలిటీ ఉండేటట్టు, అన్అడల్టరేటెడ్ ఫుడ్ సరఫరా చేసేటట్టు, అటువంటి పదార్థాలు వాడకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా మేము వాటిని మనం అరికడతాం. థ్యాంక్ యూ. సమాచారం మీద ఉంటే ఇవ్వండి. అదే రోజు అవునండి, ఇది ప్రతిరోజు నిరంతరంగా జరుగుతున్న కార్యక్రమం. ఇదేంటంటే ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలి. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి 52 రూపాయలు అవుతుంది ఎకనామిక్ కాస్ట్ ఒక కిలో బియ్యం ఇవ్వడానికి. అది ఎవరో దళారులకి 12 రూపాయలకి 15 రూపాయలకి అమ్మేస్తుంటే అంతిమంగా పౌష్టికాహారం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఇది. ఎక్కడైతే పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ జరుగుతుందో కఠినంగా వ్యవహరిస్తాం. సమాచారం ఎప్పటికప్పుడు మనకు రాగానే జాయింట్ కలెక్టర్లకి మేము అప్రమత్తం చేస్తున్నాం, కేసులు బుక్ చేస్తున్నాం, సీజ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంతో మీరు పోల్చుకుంటే గణనీయంగా పెరిగినాయి మన దగ్గర ఉన్న సీజర్స్ కానివ్వండి, కేసెస్ కానివ్వండి. ఇంకా జరుగుతుంది. వాటిపైన చాలా బలమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలి. మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇది సామాజిక పెన్షన్ల త్వరలో కొత్త ఇస్తారన్న దాని మీద చాలామంది సదరన్ సర్టిఫికేట్ల కోసం తిరుగుతున్నారు సార్. అయితే ఇప్పుడు సైట్ ఆగిపోయిందని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళినా సరే అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. చాలా చక్కటి నిర్ణయం ఈరోజు మా జిల్లా సమీక్షా సమావేశంలో తీసుకున్నాం. గౌరవ శాసనసభ్యులందరూ కూడా ప్రతిపాదించారు. కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా దాన్ని అంగీకరించారు. ఫస్ట్ సదరం ప్రోగ్రామ్ ప్రత్యేకంగా మన ప్రభాకర్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక సాటర్డే రోజు ప్లాన్ చేశారు. దాని తర్వాత పోలవరంలో టేకప్ చేద్దామని కలెక్టర్ గారు ఈరోజు హామీ ఇచ్చారు. సో ఎవరు కూడా బాధితులు దూర ప్రాంతానికి ఈ టెస్టుల కోసం, ఈ సర్టిఫికేట్ కోసం తిరగాల్సిన అవసరం లేకుండా సదరం క్యాంప్స్ నియోజకవర్గ స్థాయిలోనే ఏర్పాటు చేసేటట్టు కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈరోజు హామీ ఇచ్చారు. చాలా అద్భుతమైన అవకాశం. దానికి ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. పెన్షన్స్ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రతి నెల 30వ తారీఖున 1వ తారీఖున అవసరమైతే సెలవు ఉంటే ముందుగానే ఒక రోజు ఇచ్చి అందరినీ కూడా ఆదుకోగలుగుతున్నాం మన కుటుంబ ప్రభుత్వం. థ్యాంక్ యూ. హౌసింగ్ది ఎట్లా సార్? ఉగాదికి ఇల్లు ఇస్తా అన్నారు మన జిల్లాలో ఎన్ని ఎట్లా? హౌసింగ్ పైన ఈరోజు ప్రత్యేకంగా డిస్కషన్ వచ్చింది. టిడ్కో గృహాల గురించి గౌరవ శాసనసభ్యులు ఏలూరు చెప్పారు. ఉగాది అనేది ఒక ప్రణాళికబద్ధంగా 3 లక్షల ఇల్లు వరకు మనం హ్యాండ్ ఓవర్ చేద్దామని కంప్లీషన్ స్టేజ్లో ఉన్నామని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఈ సమావేశానికి గౌరవ మంత్రి గారు కూడా రాలేకపోయారు. కానీ తప్పకుండా అది ప్రయారిటీ తీసుకుని చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు 1,39,000 నుంచి 2 లక్షల వరకు 2,29,000 వరకు పెంచారు ఇప్పుడు. సో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నాం.